షేరింగ్లోకి వెళ్ళదు, అక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ షేరింగ్ ఉంటుంది. పైకి స్టార్ట్ అయిపోయింది, పైన షేరింగ్ వెళ్ళి మళ్ళీ షేరింగ్ వెళ్ళమంటావా? అవ్వలేదు, అవలేదంట. గ్రీన్ ఏం చేస్తున్నావు అంటే దాన్ని సెలెక్ట్ చేసి కింద షేర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ మళ్ళీ దాన్ని పెట్టాలి, అప్పుడు వస్తుంది. అవలా అంటే కింద సరిగ్గా అవలేదంటే కింద అయితే వచ్చారు, కింద సెలెక్ట్ అది అలా బ్లూలో కావాలి. ఇప్పుడు మళ్ళీ షేర్ పెట్టింది, టచింగ్ అవట్లేదు. అది కింద నొక్కినప్పుడు అది ఓకే అయిపోయింది కదా, అది ఒక్కోసారి అవుతుంది. లేకపోతే పైన నొక్కలా అండి, పైన కానీ కింద కానీ వస్తుంది ఒక్కోసారి. గుడ్ మార్నింగ్ టు ఆల్. మీకు ఇంటర్ఫరెన్స్ స్టార్ట్ చేశాను కదా, మీకు ఉన్నారా? ఓకే 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 11 people. గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం లాస్ట్ క్లాస్లో ఇంటర్ఫరెన్స్ గురించి చెప్పుకున్నాం మనం. సో వాట్ ఈజ్ meant by interference? What is meant by interference? If the two waves are traveling in the same direction, ఒకటే డైరెక్షన్లో టూ వేవ్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నట్టయితే అవి ఒక సెటైన్ కండిషన్స్ అంటే వాటిని ఏమంటాం అంటే కోహరెంట్ సోర్సెస్ అని అంటాం. దే ఆర్ కాల్డ్ కోహరెంట్ సోర్సెస్. కోహరెంట్ సోర్సెస్ అంటే ఏంటి? కోహరెంట్ సోర్సెస్ అంటే టూ సోర్సెస్ నుంచి రిలీజ్ అయిన ఏవైతే వేవ్ ఫ్రంట్స్ ఉంటాయో ఆ టూ సోర్సెస్ కూడా ఒకటే సోర్స్ నుంచి ఒరిజినేట్ అవ్వాలి. అవి రెండు కూడా సేమ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి, సేమ్ వేవ్ లెంగ్త్ని కలిగి ఉండాలి. తర్వాత అవి ఒక కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్లో కానీ ఒకటే ఫేజ్లో కానీ మెయింటైన్ అవ్వాలి. అటువంటి సోర్సెస్ అయితే అప్పుడు ఇంటర్ఫిరెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఉన్నది ఒక వేవ్, ఓకే. అలాగే E1 అనేది ఒక వేవ్, E2 అనేది బ్లూ కలర్లో ఉన్నది రెండో వేవ్, గ్రీన్ కలర్లో ఉన్నది వాటి యొక్క రిజల్టెంట్ వేవ్. గ్రీన్ కలర్లో ఉన్నది రిజల్టెంట్ వేవ్. ఇంటర్ఫరెన్స్ యొక్క స్టార్టింగ్లో మీకు అర్థం కాకపోతే చాప్టర్ అంతా కూడా అర్థం కాదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు పూర్తిగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఒక వేవ్ ఉంది కదా, ఫస్ట్ వేవ్ ఉంది, రెడ్ కలర్ వేవ్ ఉంది. ఈ రెడ్ కలర్ వేవ్ ఈ విధంగా ట్రావెల్ చేసింది. తర్వాత బ్లూ కలర్ వేవ్ ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. రెడ్ కలర్కి బ్లూ కలర్కి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏం కనబడుతుంది మీకు?
యాంప్లిట్యూడ్ డిఫరెన్స్ కనపడుతుంది. చూడండి మీరు ఇక్కడ E1 అనే వేవ్ ఒక యాక్సిస్ ఉంది కదా, యాక్సిస్కి ఎంతైతే హైట్లో ఉందో E2 అనే వేవ్ తక్కువ హైట్లో ఉంది. బట్ బోత్ ద వేవ్స్, వీటిని క్రెస్ట్ అని అంటాం, వీటిని ట్రఫ్ అని అంటాం. దీస్ ఆర్ కాల్డ్ క్రెస్ట్, దీస్ ఆర్ కాల్డ్ ట్రఫ్ బికాస్ ఆఫ్ light wave belongs to the transverse nature. Light wave belongs to the transverse nature. సో ట్రాన్స్వర్స్ నేచర్లో ఉంది కాబట్టి వీటిలో మనకి ఏం ఏర్పడుతూ ఉంటాయి, క్రెస్ట్స్ అండ్ ట్రఫ్స్ ఏర్పడుతూ ఉంటాయి. వెదర్ ఇట్ బిలాంగ్స్ టు ద లాంగిట్యూడినల్ వేవ్, అదే లాంగిట్యూడినల్ వేవ్ అయిందనుకోండి, అప్పుడు కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ విల్ బి హ్యాపెండ్. కంప్రెషన్స్ రేర్ ఫ్రాక్షన్స్ రెండు ఏర్పడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి E1 అనే వేవ్, E2 అనే ఒక వేవ్, ఈ రెండు కూడా డిఫరెంట్ యాంప్లిట్యూడ్ తోటి ఉన్నాయి. ఇవి రెండు కలిసి ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ క్రెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రఫ్, క్రెస్ట్కి ట్రఫ్కి మధ్య ఒకే పాయింట్ దగ్గరవి మీట్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ ట్రఫ్కి క్రెస్ట్కి ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఏమని అంటాం, మనం దీన్ని యాంటీ నోడల్ పాయింట్ అని అంటాం, ఇదేమో నోడల్ పాయింట్ అని అంటాం. సో యాంటీ నోడ్, నోడ్, అట్లా ఈ నోడ్స్, యాంటీ నోడ్స్ అనేవి మనం స్టేషనరీ వేవ్స్లో చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ మీట్ అయితే వాటిని స్టేషనరీ వేవ్స్ అని అంటున్నమాట. అంటే ఇక్కడ మనం ఒక క్రెస్ట్, ట్రఫ్, అంటే ఈ క్రెస్ట్ ట్రఫ్ ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ అప్పుడు రిజల్టెంట్ వేవ్ ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు, లేదా గ్రీన్ కలర్ వేవ్ ఈజ్ ద రిజల్టెంట్ వేవ్. ద రిజల్టెంట్ వేవ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద టూ ఇండివిజువల్ వేవ్స్. అదే మీకు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్లో చెప్పామాట. ఒక దాని వల్ల డిస్ప్లేస్మెంట్, రెండో పార్టీ వల్ల డిస్ప్లేస్మెంట్, రెండు కలిపి ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే వాటికి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ దేనికి సమానం అవుతుంది, ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ యొక్క సమ్కి సమానం అవుతుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఒకదానికొకటి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్కే ఈక్వల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక S1 అనే సోర్సు, S2 అనే సోర్సు ఉంది. S1 అనే సోర్స్ నుంచి క్రెస్ట్, ట్రఫ్, అంటే క్రెస్ట్ అంటే బ్లూ కలరు, ట్రఫ్ అంటే ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో బ్లూ ఎల్లో, బ్లూ ఎల్లో, బ్లూ ఎల్లో, అట్లాగా క్రెస్ట్ అండ్ ట్రఫ్ సక్సెసివ్గా ఫామ్ అవుతూ ఉంటాయి. అలా S2 నుంచి కూడా క్రెస్ట్ ట్రఫ్స్ అట్లా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి రెండు కూడా ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు సూపర్ ఇంపోజ్ అవుతూ ఉంటాయి. సూపర్ ఇంపోజ్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ మీకు బ్రైట్ బ్యాండ్ కనబడుతుంది. ఈ బ్రైట్ బ్యాండ్ అంటే ఏంటి, ఇక్కడ wherever the two crests, wherever the two troughs are intersecting each other, అవి క్రెస్ట్ ట్రఫ్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఎక్కడైతే క్రెస్ట్ ట్రఫ్ ఇంటర్సెక్ట్ అయిందో ఆ లైన్ అంతా కూడా ఏమవుతుందంటే బ్రైట్ బ్యాండ్ అవుతుంది. అట్లా కాకుండా వేరెవర్ ద క్రెస్ట్ అండ్ ట్రఫ్ అండ్ క్రెస్ట్ ఇంటర్సెక్ట్ అయిందో, అంటే ఎల్లో కలరు, బ్లూ కలరు ఎక్కడైతే మీట్ అయినాయో దాన్ని డార్క్ బ్యాండ్ అవుతుంది. సో ఇక్కడ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్రైట్ బ్యాండ్ తర్వాత డార్క్ బ్యాండ్, బ్రైట్ బ్యాండ్ తర్వాత డార్క్ బ్యాండ్, తర్వాత డార్క్, బ్రైట్ ఆల్టర్నేటివ్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ద ఫినామినా ఆఫ్ వన్ వేవ్ ఇంటర్ఫియరింగ్ విత్ అనదర్ అండ్ ద రిజల్టింగ్ intensity by the given two sources of the given two disturbances is called interference. దీన్నే మనం ఇంటర్ఫిరెన్స్ అని అంటాం. ఓకే, ఈ ఫినామినానే మనం ఇంటర్ఫిరెన్స్ అని అంటాం. సో ఇంటర్ఫిరెన్స్ అనేది మీకు అర్థమైనట్టయితే అప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. సో థియరీ ఆఫ్ ది ఇంటర్ఫిరెన్స్లో ఏంటంటే ఒక థియరీ ఇంపార్టెంట్. ఇది థియరీ ఏంటంటే ఏదో ఫస్ట్ వేవ్ మనం తీసుకున్నాం, బ్లూ అలాగే రెడ్ ఏదో తీసుకున్నాం. సో ఒక దాని యొక్క యాంప్లిట్యూడ్ E1 = A sin ωt, E2 = B sin ωt. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో నేర్చుకుంటారు. ఇది E = E1 + E2, అంటే A sin ωt + B sin ωt + π. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు A + B cos π = A cos θ, B sin π = B A sin θ అయితే we get E = A sin ωt + θ. ఇక్కడ V ని ఏమంటామంటే ఈ ద రిజల్టెంట్ వేవ్,
E is the resultant wave. Resultant E is the resultant wave displacement. So A is the resultant amplitude and theta is the resultant phase difference. Okay, so A is equal to this one, the square root of A square plus B square plus 2AB cos phi. This derivation is not important, but the concept is important. But the concept is very, very important. So condition for constructive interference. ఈ చాప్టర్ అంతా కూడా ఈ కండిషన్ మనకు వస్తూ ఉంటుంది, ఇది గుర్తు పెట్టుకోవాలి. అందువల్ల చెప్తున్నా ఇదంతా సిలబస్ లో ఉందా లేదా అంటే సిలబస్ కి రిలేటెడ్ ఇది. సో ఈ కండిషన్ మనం చెప్పుకోకుండా మనం చెయ్యమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే ద ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రన్నింగ్ నోట్స్ రాసుకునే పిల్లలు ఇటువంటివన్నీ కూడా మీరు రాసుకోవాలి. ఇంటెన్సిటీ అనేది దేని మీద ఆధారపడుతుంది? The intensity is proportional to the square of the amplitude. Amplitude అంటే ఇందాక చెప్పాను మీకు, యాంప్లిట్యూడ్ యొక్క స్క్వేర్ కి ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే యాంప్లిట్యూడ్ పెరుగుతూ ఉంటే ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏం తెలియజేస్తుంది ఇక్కడ మీకు? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కి cos π ఈజ్ ఈక్వల్ టు cos π అంటే cos π యొక్క విలువ 1 అంటే cos 0 0 మీకు ఆల్రెడీ తెలుసు. cos 30 cos 45 cos 60 ఈ వాల్యూస్ ఉంటుంటాయి మీకు. అలాగే cos 90. సో ఎక్కడైతే cos π విలువ 1 అవుతూ ఉంటుందో వేర్ π ఈజ్ ఈక్వల్ టు 2n π, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 ఎట్సెట్రా. దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫేజ్ డిఫరెన్స్ కి పాత్ డిఫరెన్స్ కి మనకి ఒక రిలేషన్ ఉంటుంది. ఏంటది? డెల్టా ఈజ్ ఈక్వల్ 2n బై π ఇంటూ ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ పాత్ డిఫరెన్స్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అయితే దట్ ఈస్ ద కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. గుర్తుపెట్టుకోండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అయితే దట్ ఈస్ ద కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఓకే, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 లాంబ్డా బై 2 అయితే దట్ ఈస్ ద కండిషన్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. దట్ ఈస్ ద మినిమం ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. maximum intensity, minimum intensity. పావని, యేసురాజు, మోహన్ వీరందరమ్మా టైంకి అటెండ్ అవ్వాలి. ఓకే, మార్నింగ్ టైమే కదా, సో అటెండ్ అవ్వాలి. అలాగే సాయి తేజ. ఓకే, సో ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అంటే దట్ ఈస్ ద కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్. Delta is equal to 2n plus 1 into lambda by 2, that is the condition for minimum intensity, that is the destructive interference, that is dark bands. ఈ రెండిటికి కండిషన్ అది. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే కంపారిజన్ ఆఫ్ ఇంటెన్సిటీస్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా. I maximum is proportional to a plus b whole square, I minimum is proportional to a minus b whole square, where I is proportional to a square. అది మనకు తెలియజేస్తూ ఉంటుంది. సో ద రిలేషన్ బిట్వీన్ ద ఇంటెన్సిటీ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్ ఈజ్ I1 by I2 ఈజ్ ఈక్వల్ టు A1 square by A2 square. దట్ ఈజ్ ఈక్వల్ టు ω1 by ω2. ω1 by ω2. ఓకే, సో ఇక్కడ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇది మీకు యాక్చువల్గా సిలబస్లో లేదు, కానీ ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మీకు తెలిస్తే కానీ నెక్స్ట్ మనం కాన్సెప్ట్కి వెళ్ళలేమన్నమాట. అందువల్ల కంపల్సరీగా యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి మనం నేర్చుకుని తీరాలి. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తాడనంటే ఇక్కడ మనకి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో S is the source. S is the source. Okay, this is the single slit, this is the double slit. ఇది సింగిల్ స్లిట్, ఇది డబుల్ స్లిట్. అంటే ఏం కాదు, మనం ఒక వీ కెన్ టేక్ ఏ కార్డ్బోర్డ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ఏ వెర్టికల్ హోల్. ఒక వెర్టికల్గా ఉండే ఒక హోల్ని తయారు చేసుకోవాలి. వెర్టికల్గా ఉండే ఒక హోల్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నట్టయితే ఈ సింగిల్ స్లిట్లోకి లైట్ ఇన్సిడెంట్ అవుతుంది.
సింగిల్ స్లిట్లోకి లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. ఆ లైట్ రేస్ ఏమవుతున్నాయంటే ఈ సింగిల్ స్లిట్ గుండా ట్రావెల్ చేస్తూ, అంటే వెర్టికల్ డైరెక్షన్లో ఉండే రేస్ని మాత్రమే అలౌ చేస్తారు. మిగిలినంతా కూడా ఏంటంటే అబ్స్టాకిల్. ఈ రేస్ ఏమవుతున్నాయంటే దీని మీదకి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ డబుల్ స్లిట్లోంచి ఇవి వేవ్ ఫ్రంట్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఫామ్ చేస్తూ ఉన్నట్టయితే ఇవి రెండు కూడా ఈ టూ వేవ్స్ కూడా ఇంటర్ఫియర్ అవుతాయి. ఇంటర్ఫియర్ అయ్యి మనకి ఇక్కడ డార్క్ బ్రైట్, డార్క్ అంటే బ్లాక్ కలర్లో ఉన్నాయి డార్క్, అలాగే మీకు ఒక స్కై కలర్లో ఉండేవి, బ్లూ కలర్లో ఉండేవి అన్నీ కూడా బ్రైట్. డార్క్ బ్రైట్ ఇవి ఫ్రింజెస్ ఏర్పడుతూ ఉంటాయి. డార్క్ బ్రైట్ ఫ్రింజెస్ ఏర్పడుతూ ఉంటాయి. దానికి ఒక డెరివేషన్ రూపంలో మనం చెప్తాం మాట ఇక్కడ. సో ద టూ వేవ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ S1 and S2 and having some phase difference, and the phase difference must be taken as delta is equal to S2p minus S1p. మనం చూడడానికి ఏంటంటే చాలా లైట్ డిస్టెన్స్ మాట. S1pకి S2pకి ఎంతైతే డిఫరెన్స్ ఉంటుంది, దీని నుంచి ఒక వెర్టికల్ లైన్ S2 నుంచి ఒక వెర్టికల్ లైన్ S2p మీదకి డ్రా చేసాం అనుకోండి, పర్పెండిక్యులర్ లైన్ అలా డ్రా చేసాం అనుకోండి. నా కర్సర్ చూపిస్తున్నాను కదా, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఈ కర్సర్. సో S1 దగ్గర నుంచి ఈ S2p మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఈ S2 దగ్గర నుంచి ఇది ఎంతవరకు అయితే దూరం ఉందో ఆ డిస్టెన్సే మనకి ఏమవుతుంది, అది దట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ అని అంటాం. దాన్ని మనం ఏమంటాం అంటే పాత్ డిఫరెన్స్. దట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్. ఓకే, సో ఈ పాత్ డిఫరెన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని S2p స్క్వేర్ మైనస్ S1p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D ద డిస్టెన్స్ ఫ్రమ్ ద కోరెంట్ సోర్సెస్ టు ద స్క్రీన్. ఇక్కడ క్యాపిటల్ D అనేది ఏమవుతుంది, ఈ S1 S2 దగ్గర నుంచి స్క్రీన్ వరకు ఉండే డిస్టెన్స్ క్యాపిటల్ D అని అంటాం. దీంట్లో మనకి S1 S2 మధ్య ఉండే డిస్టెన్స్ ఏమంటున్నాం అంటే D అని అంటున్నాం. S1 S2 అంటే ఇది D/2, ఇది D/2, ఇది D/2, ఇది D/2 అవుతుంది. D/2, సో క్యాపిటల్ D అవుతుంది. సో ఈక్వి డిస్టెన్స్ గా ఉంది. దీని నుంచి మనకి S2p మైనస్ S1p ఇంటూ S2p ప్లస్ S1p ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ YD. ఈ డెరివేషన్ మీకు లేదు కాబట్టి ఇంకొద్ది ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. మన సిలబస్లో లేదు ఇది డెరివేషన్, అందువల్ల. కానీ దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ బ్రైట్నెస్ చెప్పుకుంటాం కాబట్టి కొద్దిగా కాన్సెప్ట్ వస్తుందని మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో కండిషన్ ఫర్ బ్రైట్ ఫ్రింజెస్ అండ్ కండిషన్ ఫర్ డార్క్ ఫ్రింజెస్. ఫర్ బ్రైట్ ఫ్రింజెస్ కండిషన్ ఏంటి, D ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. సో ఇది బ్రైట్ ఫ్రింజెస్ కండిషన్. డార్క్ ఫ్రింజెస్ కండిషన్ ఏంటి, 2n + 1 ఇంటూ λ/2, n లాంబ్డా అండ్ హియర్ ద 2n + 1 ఇంటూ λ/2. ఇది బ్రైట్ ఫ్రింజెస్ కి డార్క్ ఫ్రింజెస్ కి మధ్యన ఉండే డిఫరెన్స్ ఇది. సో బ్రైట్ ఫ్రింజ్కి అయితే మనకి dλ/d వస్తుంది, డార్క్ ఫ్రింజెస్ యొక్క విడ్త్ కూడా dλ/d వస్తుంది. అంటే రెండు డార్క్ ఫ్రింజెస్ కానీ రెండు, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో తీసుకున్నాం అనుకోండి, ఈ బ్లాక్ కి డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో బ్రైట్ కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుందని ఇక్కడ మనం ప్రూవ్ చేస్తున్నాం. సో ద బేటా ఈజ్ ఈక్వల్ టు d ఇంటూ λ/d. నెక్స్ట్ వస్తుంది మనకి అది ఫ్రెనెస్ బైప్రెస్ లో, దాని గురించి ఇదంతా చెప్పడం మీకు. ఇది బేటా ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ద ఫ్రింజ్ విడ్త్. బేటా అంటే ఫ్రింజ్ విడ్త్. ఫ్రింజ్ విడ్త్ అంటే ఏంటి, బ్రైట్ ఫ్రింజ్ కి నెక్స్ట్ బ్రైట్ ఫ్రింజ్ కి మధ్య ఉండే డిస్టెన్స్, లేదా డార్క్ ఫ్రింజ్ కి నెక్స్ట్ డార్క్ ఫ్రింజ్ కి ఉండే డిస్టెన్స్ బేటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D. క్యాపిటల్ D అంటే ఏంటి, స్క్రీన్ కి కోరెంట్ సోర్సెస్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్. స్మాల్ d అంటే ఏంటి, ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను. ఇది స్మాల్ d అంటే ఇది ఏంటి, S1 కి S2 కి స్క్రీన్ మీద మధ్యలో ఉండే డిస్టెన్స్, అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ S1 టు S2. కానీ టెక్స్ట్ బుక్లో మనం ఏం చేస్తామంటే ఈ Dని 2D కింద చూపిస్తాం. కొన్ని టెక్స్ట్ బుక్లో 2D ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్లో D ఉంటుంది.
సో మీకు నోట్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే S1 S2 మధ్య ఉండే d/2 కాదు, స్మాల్ d అండ్ స్మాల్ d అంటే 2d కింద చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ ఫ్రింజ్ విడ్త్ అనమాట. ఫ్రింజ్ విడ్త్ యొక్క కండిషన్ ఇది. ఇందులో యాక్చువల్గా అయితే ఇది 90 people ఉండే క్లాస్ ఇది. 1 to 99 యాక్చువల్గా మీకు డైలీ క్లాస్ ఏమవుతుందంటే 40 members దాటి దీంట్లో మీరు సో మిగిలిన స్టూడెంట్స్ అందరికీ కూడా మళ్ళా ఈ సిలబస్ రిపిటేషన్ అనేది చాలా చాలా కష్టం అవుతూ ఉంటుంది. అందువల్ల క్లాసులో ఎట్లా అయితే చెప్తున్నామో నోట్స్ అనేది నేను పంపిస్తాను మీకు, ఇక్కడ పీడిఎఫ్లో పంపిస్తాను తర్వాత. సో మీకు ప్రస్తుతం కావాలంటే మీరు ఎక్స్ప్లెనేషన్ వినడానికి మీరు కాన్సన్ట్రేషన్ చెయ్యాలి మీరు. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ చెప్పాం, కింద ఏమో ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటో చెప్పాను మీకు ఇక్కడ. So the modification, the distribution of intensity in the region of superposition is called interference. Next we are going to the coherent sources. Coherent sources ante enti? So coherent sources ante the coherent sources అనేవి ఇందాక చెప్పాను మీకు. అవి సేమ్ వేవ్ లెంగ్త్, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ ఫేజ్, కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ అయితే వాటిని ఏమంటామంటే కోహరెంట్ సోర్సెస్ అని అంటాం. సో కోహరెంట్ సోర్సెస్ అనేవి రెండు రియల్ సోర్సెస్ అవ్వచ్చు, వర్చువల్ సోర్సెస్ అవ్వచ్చు, ఒక రియల్ ఒక వర్చువల్ అవ్వచ్చు. సో వీటికి మనం ఫెర్నస్ బైప్రిజం కానీ, రాయడ్స్ మిర్రర్ కానీ, తర్వాత లాయిడ్స్ మిర్రర్ కానీ, మీరు మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ చదివారు, మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో కూడా ఇదే. సో న్యూటన్స్ రింగ్స్లో కూడా ఇవే. సో వీటన్నిటిలోని కూడా కోహరెంట్ సోర్సెస్ మనం వాడుతూ ఉంటాం. సో వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఇంటర్ఫిరెన్స్? కండిషన్ ఫర్ ఇంటర్ఫిరెన్స్ కావాలి అంటే ఏముండాలి? దిస్ ద వెరీ వెరీ షార్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది షార్ట్ ఆన్సర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కండిషన్ ఫర్ ఇంటర్ఫిరెన్స్, ఇంటర్ఫిరెన్స్ ఏర్పడాలి అంటే కండిషన్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈజ్ ద కండిషన్ ఫర్ సస్టైన్ ఇంటర్ఫిరెన్స్. Second one is the condition for observation of fringes. Third one is condition for good contrast between maxima and minima. These are the condition for interference. అంటే ఇప్పుడు మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని ముందు చెప్పాను మీకు. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో 2 సోర్సెస్ తీసుకున్నాం, S1 S2. సో సస్టైన్ ఇంటర్ఫిరెన్స్ రావాలి అంటే ఆ రెండు సోర్సెస్ కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి. రెండు కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి. అవి కూడా కంటిన్యూస్ వేవ్స్ని కంటిన్యూస్ పీరియడ్లో రిలీజ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. అంటే మీకు యాంగ్స్ డబ్ల్యూ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో చెప్పాం, ఎస్ దగ్గర నుంచి S1 S2 అనే 2 సోర్సెస్ తీసుకున్నాం. ఎస్ దగ్గర నుంచి కంటిన్యూస్ వేవ్ S1 S2 మీద పడాలి. S1 S2 నుంచి కంటిన్యూస్ వేవ్స్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉండాలి. అప్పుడు డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ రెండు ఇంటర్ఫేర్ అయ్యి మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ద సెకండ్ వన్ ఈజ్ కండిషన్ ఫర్ అబ్జర్వేషన్. కండిషన్ ఫర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్రింజెస్ అంటే మన ఫ్రింజెస్ని మనం కంటితో చూడగలగాలి. చూడినప్పుడే మనం రిజల్ట్ని గెయిన్ చేయగలుగుతూ ఉంటాం. సో రిజల్ట్ని గెయిన్ చేయాలి అంటే ఏం చేయాలి? 2D షుడ్ బి స్మాల్, అంటే S1 S2 మధ్య ఉండే డిస్టెన్స్ తక్కువగా ఉండాలి. క్యాపిటల్ D షుడ్ బి లార్జ్, అంటే స్క్రీన్ కి కోహరెంట్ సోర్సెస్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎవరో డ్రా చేస్తున్నారు. స్క్రీన్ మీద డ్రా చేయటం మానేయండి. Okay, so 2D should be small and distance D between 2 sources and screen should be large. Background should be dark.
then only the interference fringes can be observed. సో ఈ కండిషన్ ఫర్ ఇంటర్ఫరెన్స్ లో మనం ఈ ఫ్రింజెస్ ని అబ్జర్వ్ చేయాలి అని అంటే 2D అనేది స్మాల్ గా ఉండాలి. 2D అనేది స్మాల్ గా ఉండాలి. అలాగే డిస్టెన్స్ క్యాపిటల్ డి బిట్వీన్ 2 సోర్సెస్ అండ్ స్క్రీన్ షుడ్ బి లార్జ్. సో ఎక్కువ దూరంలో స్క్రీన్ ఉంచుకోవాలి. ఎక్కువ దూరంలో అంటే కనపడేంత దూరంలో ఉంచుకోవాలి. ఎక్కువ దూరం అని ఇష్టం వచ్చినట్టు జరపకూడదు. అలాగే బ్యాక్గ్రౌండ్ డార్క్ గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ డార్క్ గా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం థియేటర్లో పిక్చర్స్ చూస్తూ ఉంటాం. పిక్చర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 minutes టు 15 minutes చిన్న చిన్న లైట్లు ఆన్ చేసి ఉంచుతాడు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తాడు, లైట్లు అన్నీ కూడా ఆఫ్ చేస్తూ ఉంటాడు. ఆఫ్ చేయాలంటే ఎందువల్ల ఆఫ్ చేస్తూ ఉంటాడు, లోపల లైట్లు ఉంటే స్క్రీన్ ఏం కనబడుతుంది, స్క్రీన్ కనబడదు కదా. సో అందువల్ల లైట్లు ఆఫ్ చేస్తూ ఉంటాడు. సో కండిషన్ విల్ ఆల్సో రిపీటెడ్ ఇన్ దిస్ కండిషన్ ఫర్ ఇంటర్ఫిరెన్స్. అలాగే what is the third condition? The condition for good contrast. So the amplitude of interfering waves should be equal to the must be equal. The amplitude of the interfering waves should be equal, and the source must be narrow. Source must be very narrow. So the two sources must be monochromatic. The two sources must be monochromatic. So the sources must be emitted from the same source, that is coming from soda vapor lamp. Soda vapor lamp నుంచి వచ్చిన లైట్ వల్ల మనకే ఇంటర్ఫరెన్స్ వేవ్స్ అనేవి చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాయి. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామాట. సో పైన ఉన్న మ్యాటర్ రాస్తే సరిపోతుంది. షార్ట్ ఆన్సర్ కోసం కాబట్టి ఏంటంటే ద కండిషన్ ఫర్ సస్టైన్డ్ ఇంటర్ఫరెన్స్, ద కండిషన్ ఫర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్రింజెస్, ద కండిషన్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ద మ్యాక్సిమా అండ్ మినిమా. సో ఇంతకు ముందు మీకు యంగ్స్ అసెస్మెంట్లో చెప్పాను కదా. యంగ్స్ అసెస్మెంట్లో మీకు ఆల్రెడీ యంగ్స్ అసెస్మెంట్లో చెప్పడం జరిగింది. ఆ యంగ్స్ అసెస్మెంట్లో ఏదైతే చెప్పామో అవే కండిషన్స్ ఇక్కడ సాటిస్ఫై అవుతున్నాయి అన్నమాట. అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మనకి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ దిస్ ఇస్ వన్. సో ఏవైతే S1 S2, ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద S సింగిల్ స్లిట్ S1, ఇది డబుల్ స్లిట్లో S1 S2. ఈ S1 S2ల మధ్య ఉండే డిస్టెన్స్ తక్కువగా ఉండాలి. క్యాపిటల్ డి ఉంది ఇక్కడ మీకు. S1 S2 నుంచి స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ ఉండే డిస్టెన్స్ ఎక్కువగా ఉండాలి. సో ఈ రెండు కూడా ఈ డబుల్ స్లిట్ మీదకి ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఈ S అనే సోర్స్ మోనోక్రోమాటిక్ సోర్స్ అయి ఉండాలి. అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్గా ఉండాలి. అప్పుడు స్క్రీన్ మీద మనకు ఫ్రింజెస్ కనపడుతూ ఉంటాయి. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ ఇంటర్ఫరెన్స్. సో ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవ్వాలి అని అంటే మనకి ఈ కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేయాలి. సో ఈ కండిషన్ మనం సాటిస్ఫై చేయనట్టయితే మనం మస్ట్ షుడ్గా గెట్ చేయగలుగుతాం. సో దీంట్లో ఏంటంటే ద టూ సోర్సెస్ షుడ్ బి కోహరెంట్. అలాగే ద టూ సోర్సెస్ మస్ట్ బి ఎమిట్ కంటిన్యూస్ వేవ్స్. ద సెకండ్ వన్ condition for observation, the separation between the two sources should be small. The distance d between the two sources and screen should be large. The background should be dark. Like condition for good contrast. So the amplitude of the interfering wave should be equal and nearly. The sources must be narrow. They must be extremely small. The sources should be monochromatic. These are all the conditions. Then only we can get interference fringes. So atla aa conditions batte manaki interference anevi waves anevi form avutu untayi. Okay. Next we are going to the very important question, that is the Fresnel's biprism. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే Fresnel's biprism. What is the biprism? Biprism, this is the biprism. ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే biprism. ABC అనేది ఉంది చూసారా, అదే biprism. సో దీన్ని ఇన్వెంట్ చేసింది ఎవరంటే Fresnel అనే సైంటిస్ట్. సో ఎక్కువగా ఆప్టిక్స్కి వచ్చేసేటప్పటికి Fresnel అండ్ Fraunhofer. So nowadays we are using the phenomena of
ఫ్రెనస్ అండ్ ఫ్రాన్హోఫర్ వాళ్ళ ఇద్దరు యొక్క రీసెర్చే ఈ రోజు కూడా మనకు ఉపయోగపడుతూ ఉంది. ఈ సెకండ్ ఇయర్లో చదివే ఈ ఆప్టిక్స్ అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీస్లో మనం లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉపయోగించే అన్నీ కూడా. ఓకే, ఈ ఫ్రెనస్ బైప్రిజంలో ABCD అనేది ఒక ఫ్రెనస్ బైప్రిజం. ఈ బైప్రిజం అంటే యాక్చువల్గా ఏంటంటే, సో దీంట్లో ద అబ్ట్యూస్ యాంగిల్ ఆఫ్ ద ప్రిజం ఈజ్ 179 degrees అండ్ ద అక్యూట్ యాంగిల్ ఈజ్ 30 minutes ఈచ్. అంటే ఏ దగ్గర 30 minutes ఉంటుంది, 30 minutes అంటే హాఫ్ డిగ్రీ, 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutes. 30 minutes అంటే హాఫ్ డిగ్రీ. ఏ దగ్గర హాఫ్ డిగ్రీ ఉంటుంది, సి దగ్గర హాఫ్ డిగ్రీ ఉంటుంది. వెంకట్, నువ్వు ఇప్పుడు రావడంలో ఉపయోగం లేదమ్మా. 40 minutes క్లాస్లో 30 minutes అయిపోయింది. ఓన్లీ 10 minutes ఈజ్ దేర్. ఏ దగ్గర 30 minutes, బి దగ్గర 30 minutes. ఇక్కడ హాఫ్ డిగ్రీ ఉంటుంది, ఇక్కడ హాఫ్ డిగ్రీ ఉంటుంది. ఓకే, హాఫ్ డిగ్రీ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, దీన్ని యాక్చువల్గా ఏం చేస్తాడంటే ఒక 2 prisms తీసుకుంటాడు. 2 prisms తీసుకుని వాటి యొక్క బేసెస్ రెండింటిని ఒక కెనడా బాసం అనే గమ్ తోటి రెండింటిని సిమెంట్ చేస్తాడు. సిమెంట్ చేసిన తర్వాత ప్రాపర్గా గ్రైండింగ్ అండ్ పాలిషింగ్ చేస్తాడు. ఆ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, ఇదేమో 179 degrees ఏర్పడుతుంది, ఇక్కడేమో హాఫ్ డిగ్రీ, ఇక్కడ హాఫ్ డిగ్రీ ఏర్పడుతుంది. సో దట్ ఈస్ ద ఫ్రెనస్ బైప్రిజం. ఓకే, సో ఏ బైప్రిజం ఈజ్ ఎసెన్షియల్లీ కాంబినేషన్ ఆఫ్ 2 acute prisms placed base to base. In fact, this combination is obtained from an optically plane glass plate by proper grinding and polishing. ఇప్పుడు చెప్పింది మ్యాటర్ అనమాట. సో ఒకటి 179 degrees ఉంటుంది అండ్ ద యాంగిల్స్ ఆర్ 30 minutes each. సో ద యాక్షన్ ఆఫ్ ద బైప్రిజం ఈజ్ టు ప్రొడ్యూస్ 2 coherent images. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న S1 S2 అనేవి. ఇక్కడ మనం ఈ కార్డ్బోర్డ్లు స్లిట్లు మనం ఏం వాడం. దెన్ ఓన్లీ ఫ్రమ్ ద రియల్ సోర్స్ ABC prism will produce the coherent sources S1 and S2. S1 and S2 అనే 2 coherent sources ఏది ఏర్పాటు చేస్తుంది, ABC అనే బైప్రిజమే ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సో it shows the interference because of S1 is the virtual source, S2 is the virtual source. S1 virtual source అవుతుంది, S2 virtual source అవుతుంది. S1 దగ్గర నుంచి ఒక వేవ్ ఫ్రంట్ ఏర్పడుతూ ఉంటుంది, S2 దగ్గర నుంచి ఒక వేవ్ ఫ్రంట్ ఏర్పడుతూ ఉంటుంది. సో S1 emits one wave front, S2 emits one wave front. The crests and troughs of each wave will be interfered. So in the superposition region, ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ లైన్స్ చూపించే ప్యారలల్ లైన్స్, ఆ ప్యారలల్ లైన్స్ ఏ ఏరియాలో కనిపిస్తూ ఉంటుందో అక్కడ ఇంటర్ఫిరెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ద ప్యారలల్ లైన్స్ షోస్ దట్ ద ఇంటర్ఫియరింగ్ వేవ్స్ కనిపించి whenever the screen is there, Gayatri. So in the screen we can show the interference fringes. ఈ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ ఎట్లా కనబడుతూ ఉంటాయి అంటే డార్క్ బ్రైట్ ఇట్లా కనబడుతూ ఉంటాయి. సో దీనికి ప్రాక్టికల్ అరేంజ్మెంట్ ఏంటి, మన ల్యాబ్లో ఆల్రెడీ ప్రాక్టికల్ ఉంది, ఇప్పుడైతే వర్కింగ్లో లేదు, సో తీసేసాం, కానీ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఒక రైల్వే ట్రాక్ లాగా 2 రైల్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ఆప్టికల్ బెంచ్. ఈ ఆప్టికల్ బెంచ్ మీద 4 స్టాండ్స్ ఉంటాయి. ఈ 4 స్టాండ్లో ఒక స్టాండ్ మీద సిల్ట్ పెడతాం, ఇంకొక స్టాండ్ మీద బైప్రిజం ఉంచుతాం, ఇంకో స్టాండ్ మీద ఎస్టిమేట్ మధ్యలో ఒక కాన్వెక్స్ లెన్స్ను యూటిలైజ్ చేస్తాం, ఆ కాన్వెక్స్ లెన్స్ ఉంచుతాం, ఇంకొక స్టాండ్ మీద మైక్రోమీటర్ ఐపీస్ని ఉంచుతాం. ఈ 3 కూడా ఒకే హైట్లో ఉంటాయి. దే ఆర్ స్లైడింగ్ ఓవర్ ద ఆప్టికల్ బెంచ్ అండ్ యూ హ్యావ్ టు ఫిక్స్డ్ ఆర్ డిజైర్డ్ పొజిషన్. వీ కెన్ ఫిక్స్ దీస్ స్టాండ్స్ అట్ ఎనీ పొజిషన్ ఆన్ ద గివెన్ 2 rays. దీన్ని ఆప్టికల్ బెంచ్ అని అంటాం. ఈ ఆప్టికల్ బెంచ్ మీద ఈ క్యారింగ్ 4 స్టాండ్స్ కూడా మనం ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో మనం ఉంచుకోవచ్చు. ద స్లిట్ అండ్ ద బైప్రిజం కెన్ రొటేటెడ్
about their own planes. The slit S is illuminated by monochromatic source of light such as sodium lamp. సోడియం ల్యాంప్ తోటి ఈ స్లిట్ ని మనం ఇల్యూమినేట్ చేస్తాం. ఇల్యూమినేట్ చేసిన తర్వాత biprism will create the coherent sources, that is the two virtual sources. So the two virtual sources will create own wavefronts. These two wavefronts will be superimposed. At the superimposed area, the superposition region, the interference fringes, dark and bright, bright and dark will be fringes will be formed. ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ the two sources, the two virtual sources will be appeared at S1 position and S2 position. ఏ విధంగా తయారవుతున్నాయి అంటే ఇక్కడ మనం ABC O అనే ఒక బైప్రిజం తీసుకున్నాం కదా. బైప్రిజంలో ఈ లోయర్ రీజియన్ నుంచి ఏవైతే రేస్ ఉన్నాయో ఆ వేవ్ ఫ్రంట్స్ దే ఆర్ డీవియేటెడ్. They are deviated. So they are deviated and diverging from the virtual source S1. So lower of emo S1 ni, upper of emo S2 ni create చేస్తూ ఉంటుంది. Lower of emo S1 అనే virtual image ని, upper of emo S2 అనే virtual image ని రెండిటిని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ S1 దగ్గర నుంచి వెళ్ళిన వేవ్ ఫ్రంట్స్, S2 దగ్గర నుంచి వేవ్ ఫ్రంట్స్ రెండు కూడా ఒకదానికొకటి సూపర్ ఇంపోజ్ అవుతూ ఉంటాయి. సో ఈ సూపర్ ఇంపోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతున్నాయి, అక్కడ ఈ రీజియన్లో మనకి బ్రైట్ టు డార్క్ ఇమేజెస్ ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు వీటిని వేవ్ లెంగ్త్ని ఏ విధంగా మనం డిటర్మైన్ చేస్తాం? వేవ్ లెంగ్త్ని డిటర్మైన్ చేయడానికి దీంట్లో మనకి ఏమవుతున్నాయంటే ఎక్కడైతే ఫ్రింజ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటుందో ఆ ఫ్రింజెస్లో ఐదర్ బ్రైట్ ఫ్రింజెస్ ఆర్ డార్క్ ఫ్రింజెస్ ఏదో ఒక టైప్ ఫ్రింజెస్ మనం తీసుకుంటాం. మీరు ప్రాక్టికల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాక్టికల్ చేస్తారు. ప్రాక్టికల్ చేసినప్పుడు వెదర్ న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. న్యూటన్స్ రింగ్స్లో డార్క్ రింగ్స్ బ్రైట్ రింగ్స్ రెండు ఫామ్ అవుతాయి. ఫామ్ అవుతున్నప్పుడు మీరు ల్యాబ్లో ఏం చేయాలంటే ఒకసారి డార్క్ తీసుకుని ఒకసారి బ్రైట్ తీసుకోకూడదు. మీరు డార్క్ తీసుకుంటే డార్క్ని తీసుకుంటూ ఉండాలి, బ్రైట్ తీసుకుంటే బ్రైట్ని తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ డార్క్ బ్రైట్లో ఏదో ఒక దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. ఈ చూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ ఆప్టికల్ బెంచ్ మీద ఈ కోహరెంట్ సోర్సెస్ని, అంటే దట్ ఈస్ ద మోనోక్రోమిక్ సోర్స్ ఆఫ్ లైట్ని చూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ సోడియం వేపర్ ల్యాంప్. ఆ లైట్ వచ్చి ఎక్కడికి దేని మీదకి ఇన్సిడెంట్ అవుతుంది? స్లిట్ని మీద ఇన్సిడెంట్ అవుతుంది. స్లిట్ని ఏ విధంగా చేస్తాం? స్లిట్ని చాలా నేరోగా ఇల్యూమినేటెడ్గా చేస్తాం. ఇల్యూమినేటెడ్గా చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు టేక్ ద బైప్రిజం. ఆ బైప్రిజంని సేమ్ హైట్లో దాన్ని ఉంచుతాం. సో బైప్రిజం ఉంచిన తర్వాత బైప్రిజం మీదకి ఏమవుతుంది? ఈ S1 S2 అనేవి ఇప్పుడు మీకేం కనబడవాయి. S1 S2 ఈజ్ నాట్ cleared and you can't show. Whenever you can introducing the converging lens, then only you can view the S1 and S2. S1 S2 అని మనకు కనిపించవు. మనం ఎల్లని ఒక లెన్స్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాతనే అప్పుడు S1 S2 కనపడుతూ ఉంటాయి. కనిపించకుండానే వేవ్ ఫ్రంట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఫ్రానస్ బైప్రిజం. ఓకే. సో ఈ బ్రనస్ బైప్రిజంలో ఏం చేస్తామంటే ఆప్టికల్ బెంచ్ని లెవెలింగ్ స్క్రూతో స్పిరిట్ లెవెల్ని ఉపయోగించి ఒకే హైట్లో మనం ఉంచుతాం. ఒకే లెవెల్లో మనం ఉంచిన తర్వాత స్లిట్, బైప్రిజం, ఐపీస్ ఇవి మూడు కూడా ఒకటే హైట్లో ఉంటాయి. సో ఐపీస్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఇట్స్ క్రాస్ వైజ్. ఇక్కడ క్రాస్ వైజ్ మీద ఐపీసీ యొక్క క్రాస్ వైజ్ తోటి ఏదో వన్ ఆఫ్ ది ఇంటర్ఫియరింగ్ రే, వెదర్ ఇట్ బిలాంగ్స్ టు బ్రైట్ ఆర్ డార్క్, బ్రైట్
ఆర్ డార్క్, ఏదో ఒకటి కోయిన్సైడ్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉంటాం. స్లిట్ని ఏం చేయాలి అని అంటే మీరు లేటుగా వచ్చిన వాళ్ళని ఇక్కడ జూమ్ యాప్ అలో చేయట్లేదు.